ప్రభుత్వ పింఛన్లు అందని పేదలకు రైల్వే కోడూరు చెందిన వైసీపీ నేత వైఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇంటికి వెళ్లి సాయం అందిస్తున్నారు. పెరాలసిస్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న తాడివాండ్లపల్లి అరుంధతివాడకు చెందిన మద్దూరి హరికి 4,000 రూపాయలు అందించారు. న్యూ కృష్ణనగర్ కు చెందిన పేరూరి శివప్రసాద్ కు ఫిజియోథెరపీ కోసం ప్రతి నెల 15,000 ఇస్తున్నారు. అరుంధతివాడకు చెందిన కోడూరు వెంకటయ్యకు 4,000, న్యూ కృష్ణనగర్ కు చెందిన బీటెక్ విద్యార్థిని హాస్టల్ ఫీజు కోసం నెల 5,500, బిల్డింగ్ ఫీజు కోసం 9,000 అందజేస్తున్నారు. వెంకటేశ్వరపురం ఎస్టీ కాలనీకి చెందిన బాధితురాలు అంజలి వైద్య ఖర్చులకు ప్రతి నెల 15,000 సాయం అందిస్తున్నారు. ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తున్న రామిరెడ్డి ధ్వజారెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. శివప్రసాద్ 2021లో నాకు వెనుకోస మీద చెట్టుబడి యాక్సిడెంట్ జరిగి నాకు నడుము డాన్స్ కింద స్పర్శ లేకుండా పోయింది. అప్పుడు డాన్స్ మా స్తోమత గారికి దగ్గర చూపించుకున్నాం. భాగంగా మా దగ్గర డబ్బులు లేక మేము అలాగే ఇంట్లో మామూలుగా ఉండిపోయింది. అలాగే మా వీధిలో ఆయన ప్రసాద్ అన్న హెల్ప్ చేసి నా సమస్యని ధ్వజారెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడు. అన్న వచ్చి నన్ను చూసి నా ప్రాబ్లం అడిగి కనుక్కొని నాకు నీ ప్రాబ్లం ఏమనేది ఇది పరిస్థితి, నాకు ఫిజియోథెరపీ చేపిస్తే నాకు ఒక కొద్దిగా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి డాక్టర్స్ చెప్పినారు. ఫిజియోథెరపీ చేయించుకోవడానికి నాకు డబ్బులు లేవు, ధ్వజారెడ్డిని నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి నాకు ప్రతి నెల ఒక 10,000 గత 3 నెలల నుంచి కంటిన్యూగా ఇస్తాడు. మేడం వచ్చి ఫిజియోథెరపీ చేస్తాను. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ధ్వజారెడ్డి అన్న ధర్మాన నాకు లైఫ్ మీద ఆశ వేస్తాండి. జీవితంలో అనుకుంటున్నాడు. బీపీ వల్ల ఎక్కువైపోయి ఐబీపీ పడిపోయినా సార్. ఇంట్లో ఏం చేయలేదు సార్. జ్వరం వచ్చింది, జ్వరంలో వచ్చేసింది సార్. చెయ్యి కాలు తిమ్మిరిగా వచ్చేసి తలకు కొట్టేసింది సార్. ఐబీపీ కళ్ళకు చూపు కనపడడం. బీపీ వల్ల